గుడ్ మార్నింగ్ అండి. నేను మీ డాక్టర్ అభినయ్ కుమార్ గట్టు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ రెనోవా సెంచరీ హాస్పిటల్, బంజారాహిల్స్ అండి. ఇవాళ మనము ఎపిలెప్సీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సీజర్స్ అండ్ ఎపిలెప్సీ రెండు ఒకటేనా? నిజానికి ఎపిలెప్సీ పేషెంట్స్లో రికరెంట్గా సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సీజర్స్ ఉన్న వాళ్ళందరూ ఎపిలెప్టిక్ కాదు. సీజర్స్ అంటే మెదడులో అబ్నార్మల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ రావడం వల్ల ఆ ఏరియా ఆఫ్ బ్రెయిన్ నార్మల్గా ఫంక్షన్ అవ్వదు. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ మనకు బయటికి కనిపిస్తాయి. ఈ సీజర్స్ ఒకవేళ 2 or more అన్ప్రొవోక్డ్ సీజర్స్ 24 hours అపార్ట్ ఉంటే, లేదా ఒకసారి ఫిట్ వచ్చి తర్వాత నెక్స్ట్ 10 yearsలో 60% రికరెన్స్ రిస్క్ ఉంటే అప్పుడు ఎపిలెప్సీ అంటాం. సీజర్స్ అన్నవి ప్రొవోక్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు. లైక్ కొంతమందికి షుగర్ డౌన్ అవ్వడం వల్ల, కొంతమందికి సోడియం లెవెల్స్ మారడం వల్ల, కొంతమందికి ఫీవర్ వల్ల ఇలాంటివి వస్తాయి. ఇవి మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. సో అన్ని సీజర్స్ ఎపిలెప్సీ కావు, కానీ ఎపిలెప్సీ ఉన్న పేషెంట్స్లో సీజర్స్ వస్తాయి. సో సీజర్స్ ఎన్ని రకాలు? సీజర్స్ అన్నవి 2 రకాలుగా ఉంటాయి. జనరలైజ్ సీజర్స్, ఫోకల్ సీజర్స్. జనరలైజ్ సీజర్స్ అంటే మెదడులో రెండు భాగాల మెదడు యాక్టివేట్ అవుతే దానివల్ల వచ్చే సిమ్టమ్సే జనరలైజ్ సీజర్స్. ఫోకల్ అంటే మెదడులో ఏదైనా ఒక పక్క భాగం నుండి వస్తే అవి ఏ ఏరియా ఎఫెక్ట్ అయితే దాని సిమ్టమ్స్ ఉంటాయి, అప్పుడు ఫోకల్ ఎపిలెప్సీ అంటారు. సో ఈ ఫోకల్ ఎపిలెప్సీలో ఎన్ని రకాలు ఉండవచ్చు. అది మెదడులో ఏ భాగం ఇన్వాల్వ్ అయిందో దాని రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తుంటాయి. మరి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, హిస్టరీ. న్యూరలాజికల్ హిస్టరీ చేయాలి. హిస్టరీలో ఏ టైప్ ఆఫ్ ఫిట్ ఏ భాగం నుండి వస్తుంది, వెదర్ జనరలైజ్డా, ఫోకల్ అయితే ఏ ఏరియా, టెంపరల్ లోబా, ఫ్రాంటలా, పెరటలా, ఆక్సిపిటలా, అది మెదడు ఏ భాగం నుండి వస్తే దాని పరంగా సిమ్టమ్స్లో మార్పులు ఉంటాయి. సో దాన్ని బట్టి మనము ఫోకల్ ఎపిలెప్సీ డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో మనము దీన్ని హిస్టరీ కాక నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఫిజికల్ ఎగ్జామినేషన్, తర్వాత ఈజీ అని చేస్తామండి. దాని తర్వాత అవసరం పడితే తలకు స్కానింగ్, ఎంఆర్ఐ స్కాన్ కానీ, దాని తర్వాత ఫ్యూచర్లో అవసరం పడితే పెట్ స్కాన్ అని మిగతా పరీక్షలు చేయాల్సి వస్తుంది. మరి దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది? ట్రీట్మెంట్ పరంగా 70% మంది మందులతో కంట్రోల్ అవుతారు. మరి 30% మంది వాళ్ళలో రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటారు, డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారు. సో ఈ 70% మందికి కరెక్ట్గా డయాగ్నోస్ చేసి వాటికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసుకుంటే 70% మందికి ఫిట్స్ అన్నవి కంట్రోల్లో ఉంటాయి. మరి డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ ఎప్పుడు అంటారు? ఎప్పుడైతే 2 appropriate మెడికేషన్స్ అడిక్వేట్ డోసెస్లలో, కరెక్ట్ డోసెస్లలో పెడితే పేషెంట్ కంట్రోల్ అవ్వట్లేదంటే then we will consider it as drug refractory epilepsy. సో డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీకి ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ పరంగా చూసుకుంటే మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ పనిచేయకపోతే దెన్ మనం ఎపిలెప్సీ సర్జరీ చేసుకోవచ్చు, లేదా న్యూరోమాడ్యులేషన్ ప్రొసీజర్స్ లైక్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్, డిబిఎస్, లేకపోతే ఆర్ఎన్ఎస్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ అండి.